ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో ప్రభాస్ గారితో అది రాధేశ్యామ్ తర్వాత సెకండ్ మూవీ. అవును, అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఈ అంత పెద్ద హీరోతో మళ్ళీ సెకండ్ సినిమా ఆయనకు పాడడం. ఫస్ట్ సినిమాలో నాది ఒక డ్యూయెట్ అయ్యింది అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది. బట్ ఇది మెయిన్లీ ప్రభాస్ గారిని చూపిస్తూ ఆయన వెనకాలే వెళ్ళే సాంగ్. సో దీనిలో ఎక్కువ ఆయన కోసం పాడానన్న ఫీల్ ఎక్కువ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది ఈ పాట పాడడం నేను. ఓకే, అంటే మీ జర్నీ అంటే సంగీతంలో ఎన్ని ఇయర్స్? నేను మ్యూజిక్ స్టార్ట్ చేసింది అయితే ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ అయిపోయింది నేను స్టార్ట్ చేసి. బట్ ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఇయర్స్ అవుతుంది. ఓ, ఇక్కడే పొందనే లేదు కదండి. అసలు అన్ని ఇయర్స్ చేసిన తర్వాత 8 ఇయర్స్ ఇందులోకి అంటే ఎట్లా ఎంటర్ అయ్యారు? నేను ఇక్కడికి ఎంటర్ అయింది 2015లో. 15లో మా హస్బెండ్ సాయి చరణ్ తను ఎంకరేజ్ చేస్తే మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వస్తే నీకు మంచి అవకాశాలు వస్తాయి, నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది ఫిల్మీ సాంగ్స్ అనేవి, సో వచ్చి ట్రై చేయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తే రావడం జరిగింది. సో అప్పటి నుంచి మూవీస్లోనే ఎక్కువ పాడడం జరుగుతుంది. మూవీస్ అండ్ ప్రైవేట్ సాంగ్స్, డివోషనల్ ఆల్బమ్స్, రకరకాల అన్ని పాటలు పాడుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు దట్టు సక్సెస్ అయింది గొడుగు పట్టి అని సాంగ్. అంటే రాధేశ్యామ్ తర్వాత ఇది సెకండ్, అంటే ఎట్లా సెలెక్ట్ అయ్యారు అనేది? రవి బస్రూర్ గారితో నేను ఆల్రెడీ ఇది వరకు 5 మూవీస్, దీంతో కలిపి 5 మూవీస్ అయినా తెలుగులోనే. KGF 2 దీనికి ముందు వెరీ ఫస్ట్ మూవీ వచ్చేసి మదగజ. ఓకే, మదగజ తమిళ్ కదా? కన్నడ, ఒరిజినల్ కన్నడ. అది తెలుగులోకి డబ్ చేశారు. ఓకే, సో అది తమిళ్లో కూడా ఉంది యాక్చువల్లీ. మదగజ 3 లాంగ్వేజెస్ లో చేశారు. దాంట్లో నేను తెలుగులో పాడాను రవి బస్రూర్ గారికి. అదే నా ఫస్ట్ సాంగ్ ఆయనతో వర్క్ చేయడం. ఓకే, సో ఆ తర్వాత KGF 2 తర్వాత కిసీకి భాయ్ కిసీకా జాన్, సల్మాన్ ఖాన్ గారు. అందులో బతుకమ్మ సాంగ్ ఒకటి సగం రాశాను, పాడాను. రాశారు? సూపర్. నాలో లేని రచయితను వాళ్ళు బలవంతంగా రప్పించి రాశారు కదా. సో అది థర్డ్ మూవీ. ఆ తర్వాత కబ్జా ఉపేంద్ర గారిది. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పాడించారు నా చేత. నా వాయిస్ కి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. నేను ఎప్పుడు మెలడీస్ ఎక్కువ పాడాను, అంటే అదే పాడతానని కాదు, అది పాడాను. బట్ దాని నుంచి డిఫరెంట్గా ఈ అమ్మాయి చేత మాస్ పాడిస్తే బాగుంటుందని ఆ సినిమాలో మాస్ పాడించడం జరిగింది. సో అది 4th మూవీ అండ్ సలార్ 5th. ఓకే, సూపర్ అండి. అసలు అంటే ఈ జర్నీ అని రాయడం అనేది చాలా, అంటే బలవంతంగా పెట్టినా కానీ మీరు రాశారంటే గ్రేట్. అంటే ఓన్లీ వాళ్ళు బతుకమ్మ గురించి రాయండి, కొంచెం మాకు ఫెస్టివల్ గురించి అంత తెలియదు. అంటే నేను హైదరాబాదీ కాదు, అంటే పుట్టింది ఇక్కడే అయినా నేను పెరిగిందంతా ఆంధ్ర. ఓకే, సో మాకు మామూలుగా ఫెస్టివల్ కూడా మేము ఎప్పుడు చేసుకోము. అందరూ మా ఇంటి పక్కల అందరూ చేసుకుంటుంటే చూసి దండం పెట్టుకుని రావడం, ప్రసాదం తీసుకో, అట్లాంటివి తెలుసు. కానీ పర్టికులర్గా ఏ పూలు వాడతారు, ఎలా అరేంజ్ చేస్తారు అది తెలీదు. బట్ నేను కనుక్కొని దాని గురించి కొంచెం తెలుసుకొని రాసి వాళ్ళకి పంపించాను. వాళ్ళకి అది ఓకే అయింది. ఓకే, అయినా కానీ ఎట్లా తెలుసుకొని, అంటే టైం తీసుకున్నారా? తెలుసుకొని అంటే జస్ట్ నేను సర్చ్ చేశాను, ఏ పూలు యూజ్ చేస్తారు, వాటిని తెలుగులో ఏమంటారు, అవన్నీ తెలుసుకొని దాన్ని వాళ్ళు ఇచ్చిన ట్యూన్లో నేను కొంచెం దాన్ని అమర్చి వాళ్ళకి పంపించాను.